కర్నూలు జిల్లా కోసిగి మండలంలో జనసేన పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్త జనసేన నాయకునికి పార్టీ అండగా నిలుస్తుందని హనుమేష్ రామాంజీ గణేష్ ఏసేబు అన్నారు. విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆదేశాలు ధిక్కరించకుండా ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. మంత్రాలయం ఇన్ఛార్జ్ అంటూ కొందరు నాయకులు ఇష్టానుసారంగా అధ్యక్షులను కన్వీనర్లను నియమించడం తగదన్నారు. మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా రాష్ట్ర సేవాదళ్ కోఆర్డినేటర్ చల్లా వరుణ్ని నియమించాలని కోరుతున్నారు. జిల్లా నాయకుల సమక్షంలో ఒక కార్యకర్తల సమావేశం భారీ ఎత్తున కృషిలో ఉంటుంది. దానితో పాటు ఈరోజు నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇన్ఛార్జ్ అని చెప్పుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అధ్యక్షులు మండల అధ్యక్షులను కన్వీనర్లను నియమించి పార్టీ యొక్క ఆదేశాలు లేకుండా తన సొంత ఎజెండాతో సొంత నిర్ణయంతో పార్టీకి వ్యతిరేకతగా ఈరోజు ఇన్ఛార్జ్గానే చెప్పుకునే వ్యక్తి ఇట్లాంటి కన్వీనర్లను నియమించుకున్నాడు. అసలు నువ్వు ఇంటికి మంత్రాలయం ఇన్ఛార్జ్ అని ఎవరు చెప్పారు? నీకు అసలు ఇన్ఛార్జే కాదు. అసలు నువ్వు మంత్రాలయం ఇన్ఛార్జిగా నీకు ఎవరు ఎన్నుకున్నారు? ఒకవేళ నీకు ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం నుంచి కానీ జిల్లా అధిష్టానం నుంచి కానీ ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించు. మొదటి నుంచి ఇంకొకసారి నువ్వు ఇన్ఛార్జిగా చెప్తే పార్టీ ఆదేశాలు ఏదైనా ఉందో చూపించు మాకి. అదేవిధంగా పార్టీకి విరుద్ధంగా జిల్లాలో ఎక్కడ కమిటీలు వేయలేదు. జిల్లా అధ్యక్షుడిగా వెనుకడం లేదు. అయినా కూడా నువ్వు ఇన్ఛార్జిగా చెప్పి మండల స్థాయి మండల కన్వీనర్ నీకు ఎవరు ఇచ్చారో నీకు చెప్తున్నా. ఖబర్దార్ లక్ష్మణ, ఇక్కడ నుంచి జనసేన పార్టీలో నువ్వు ఇలాంటివన్నీ చేస్తే సహించేది లేదు. మేము కూడా జిల్లా నాయకత్వానికి మేము తెలియజేసాము. అదే త్వరలోనే విజయవాడ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకుని మేము పార్టీ నియోజకవర్గ స్థాయి నుంచి ఇక్కడ ఎంతో ఒడిదిరి తిరిగినాం. వైసీపీ టీడీపీ నుంచి మేము పార్టీ నిలబడి జెండా పట్టుకుంటున్నామంటే మాకు తెలుసు ఆ బాధ. మేము అలాంటి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కష్టపడ్డాము. మా యొక్క బాధ గురించి మేము పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. నువ్వు ఇలాంటివి మానుకోవాలి. లక్ష్మణ గారు చెప్తున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నువ్వు ఇన్ఛార్జి కాదు, నువ్వు ఒక సామాన్య మాలా కార్యకర్తవి. నువ్వు గుర్తించుకొని నీకు త్వరలోనే ఖచ్చితంగా మేము బలమైన నాయకత్వాన్ని ఇన్ఛార్జిగా వచ్చే పార్టీ 4 మండలాలు 106 గ్రామాలు ఖచ్చితంగా గ్రామం నుంచి పార్టీ బలపదం చేసి 2029లో ఖచ్చితంగా జిల్లాలో ఫస్ట్ నియోజకవర్గం ఏదైతే ఉందంటే మంత్రాలయం అని ఖచ్చితంగా గంటపరంగా మేము నిలబడి గెలిపించి తీరుతామని ఈ సభ బాధలో ఉన్నాడు అన్న ఇక పరిస్థితి ఉంది అంటే మండల ఇన్ఛార్జ్ అడగాలని చెప్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఇంతగా నియోజకవర్గంలో ఉండి ఇన్ఛార్జ్ అని చెప్పుకొని తిరుగుతున్నావు. కార్యకర్తకు జెండా పంచలేదు. నువ్వు ఇచ్చిన జెండాను తిరిగి పుచ్చుకుంటున్నావు. నువ్వే ఇన్ఛార్జ్. నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ లేరని తొలగించినారు. అందరినీ త్వరలో కొత్త ఇన్ఛార్జ్గా నియమిస్తారు. ఆ ఇన్ఛార్జ్లో మేము ఆల్రెడీ సిఫార్సు పెట్టాం. చెల్లవరం గారు రావాలని. ఆయన కూడా మేము పార్టీ ఆదేశాల మీద అనుగుణించి ఆయన వస్తామని చెప్పి పార్టీ ఉద్దేశిస్తే రిఫర్ చేస్తే తప్పకుండా